ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరి వందనాలు. ఈ సాయంకాలపు వేళల్లో ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చాలామంది దైవ సేవకులు కూడా వాక్యము చదివి మోసపోతున్నారు, వాక్యము విని కూడా మోసపోతున్నారు. నాటి సంఘ పెద్దలు అలాగే ఉన్నారు, సంఘస్థులు అలాగే ఉన్నారు, క్రైస్తవులు అలాగే ఉన్నారు, సేవకులు అలాగే ఉన్నారు, సేవకురాట్లు కూడా అలాగే ఉన్నారు. అందును బట్టి సేవకుల కుటుంబాలలో మరి శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారని దైవజనుడిగా మనం చేస్తున్నాం. ఇంతకు ఏమిటని ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారు అన్నారు, పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీ శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని హింసించుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఎందుకన్నాడు ఈ మాట అంటే, పరలోకమందున్న తండ్రికి మనం కుమారులై కుమార్తెలై ఉన్నట్లు మనం చేయవలసిన పని ఏంటంట, శత్రువుని ప్రేమించాలట, మనల్ని హింసించే వారు కొరకు ప్రార్థన చేయాలట. ఇది సాధ్యమా? దేవుని నమ్ముకున్న ప్రజలకు సాధ్యమే అవ్వాలి. యేసు ప్రభులు వారు ఏ నేరం చేయలేదు, ఏ ద్రోహం చేయలేదు, ఏ మోసం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఏ కీడు చేయలేదు, ఏ పాపం కూడా చేయలేదు. మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నో నేరాలు చేస్తున్నాం, ఎన్నో మోసాలు చేస్తున్నాం, ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాం, ఎంతగానో కీడు చేస్తున్నాం, ఎంతగానో అనేకులకు మోసం మాయ చేస్తూనే ఉన్నాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయనను హింసించిన వారిని, ఆయనను దూషించిన వారిని, ఆయనను హేళన చేసిన వారిని, ఆయనను కొట్టిన వారిని, ఆయన తిట్టిన వారిని, ఆయనను బల్లెపు పొట్లు పొడిచిన వారిని క్షమించాడు. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని తండ్రికి మొరపెట్టుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది, పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై కుమార్తెలై ఉండినట్లు శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనురాలు, ప్రతి సంఘ బిడ్డ, ప్రతి ఆత్మీయ బిడ్డలు, క్రైస్తవులు కూడా ఈ ఆత్మ సంబంధమైన మాటను అనుసరిస్తూ ఈ వాక్యాన్ని కైకొడుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి బలమైన సాక్షిగా మీరు ఉండాలని దైవజనుడిగా మనం చేస్తున్నాం. ఈనాడు చాలా మంది కష్టాలకు గురవటానికి కారణం అదే, వ్యాధులకు గురవటానికి కారణం అదే, ప్రమాదాలకు గురవటానికి కారణం అదే. కాళ్ళు ఇరిగిపోవటం, చేతులు ఇరిగిపోవటం, రోగాలతో ఉండటం, వ్యాధిగ్రస్తులు అవటం, ట్రీట్మెంట్ పొందటం, జబ్బులతో మంచాలు పట్టడం, ఇంజక్షన్లు పొడిపించుకోవటం, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, స్కానింగ్లు, ఈ మరి హార్ట్ సర్జరీలు, మరి ఇంకా రకరకాల అన్నీ చేయించుకోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న హెచ్చింపు జీవితం, మనలో ఉన్న గర్వం అనంట ఏమండి నాశనానికే ముందు నడుస్తుందట. కాబట్టి గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు.